వెల్కమ్ టు V6 స్పాట్లైట్. పండగొస్తే పులిహోర, బయటకు వెళితే బిర్యానీ, పొద్దున్నే ఊతప్పం, సాయంత్రం పునుగులు. వింటేనే నోరూరించే అచ్చ తెలుగు మెను ఇది. చెప్పుకుంటూ పోతే మన మెనూనే పెద్ద పుస్తకం అంత అవుతుంది. ఇక వాటి గురించి కాస్త వివరంగా రాయాలంటే పెద్ద ఎన్సైక్లోపీడియా అయినా కావచ్చు. అయినా సరే తినేవాళ్ళు ఉన్నప్పుడు రాసుకుంటే తప్పే ఉంది. అందుకే రాసిస్తామంటున్నారు కల్నరీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. మన వంటకాలపై స్టడీ చేసి వాటి టేస్ట్ ఏంటో ప్రపంచానికి చెప్తామంటున్న సర్వేపై V6 స్పాట్లైట్. వంట అంటే పెద్ద ఆర్ట్. ప్రపంచంలో సరిహద్దుల తేడా లేకుండా అందరికీ అవసరమైన గొప్ప క్లాస్ ఆర్ట్ ఇది. అలాంటి కళని కొంతమందికే వదిలేస్తే ఎలాంటోంది కల్నరీ ఇన్స్టిట్యూట్. అందుకే దాన్ని అందరికీ అందించే పనిని మొదలుపెట్టింది. అసలు మనవి అని చెప్పుకునే వంటకాలేంటి, వాటిని ఎలా వండితే టేస్ట్ అదిరిపోతుంది అని స్టడీ మొదలుపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ స్థానికంగా మంచి పేరున్న వేలాది వంటకాల లిస్ట్ తయారు చేసింది. కక్క ముక్క ఈ మాట వింటే నోరూరని వాళ్ళుండరు. తెలంగాణ రుచుల్లో నాన్ వెజ్ కు ఉండే ప్రియారిటీ అంతా ఇంతా కాదు. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, థాయ్, చైనీస్, ఇటాలియన్, మొగలాయి లాంటి వంటకాలు ఎన్నున్నా తెలంగాణ రుచులే వేరు. హైదరాబాదీ బిర్యానీ పేరు వింటే నోళ్లూరని వాళ్ళుండరు. ఇవే కాదు, పులిహోర, రాగి ముద్ద, జొన్న సంకటి, తైదల అంబలి, తొక్కు పచ్చళ్ళు, చేపల పులుసు, గుత్తొంకాయ కూర, మటన్ ఫ్రై, చికెన్ 65 లాంటి ఎన్నో వంటకాలు నోరూరిస్తుంటాయి. హైదరాబాదీ బిర్యానీ ఘుమఘుమలు ప్రపంచమంతా గుబాళిస్తున్నాయి. తెలంగాణ రుచులు గ్లోబ్ మొత్తాన్ని ఊరించేస్తున్నాయి. ఇవే కాదు, మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర రుచులు తక్కువేం కాదు. కేవలం నోరూరించడమే కాదు, కడుపు నిండా తినేలా టెంప్ట్ చేస్తుంటాయి. చేపల పులుసు, పీతల ఇగురు, పునుగులు, మటన్ ఫ్రై లాంటి ఫేమస్ వంటకాలను తలుచుకుంటేనే నీళ్లూరతాయి. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అని 2 రకాల హోటళ్లు, అందులో పదుల సంఖ్యలో వెరైటీస్, అన్నీ ఒకే చోట ఉంటే ఏం తినాలో తెలియని కన్ఫ్యూజన్. ఇలా తెలుగు రుచులను తలుచుకుంటే ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు, నూడిల్స్ లాంటి వెరైటీస్ ఎన్నొచ్చినా తెలంగాణ తెలుగు వంటకాల టేస్టే వేరు. నోరూరించే వంటకాలన్నింటినీ కలినరీ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ డిజిటలైజ్ చేయబోతోంది. ఏ వంటకాన్ని ఎలా చేస్తే రుచిగా ఉంటుంది, ఏ రేంజ్లో వేయిస్తే నోరూరిస్తాయి, ఏ పొయ్యి మీద వండితే టేస్ట్ అద్దిరిపోతుంది, వడ్డించడానికి ఎంతసేపు ముందు వంటను పూర్తి చేయాలి లాంటి విషయాలపై రీసెర్చ్ చేయబోతోంది. అంతేకాదు, వంటల పుట్టు పూర్వోత్తరాలు, వండి వార్చే తీరుపై లోతైన అధ్యయనం చేస్తోంది. దీనికి టూరిజం మినిస్ట్రీ సహాయ సహకారాలందిస్తోంది. హైదరాబాద్ కు అసలైన బ్రాండ్ అంబాసిడర్ దంకా బిర్యానీ. మన సిటీ టేస్ట్ లో దమ్మేంటో చూపించే డిష్ మన బిర్యానీ. ప్రపంచంలో ఎక్కడున్నా సరే బిర్యానీకి ముందు హైదరాబాద్ అని ఉంటే చాలు, దానికి ఉండాల్సిన టేస్ట్ ఉందని అర్థం. ఇక మన ఇంటి పులిహోర సంగతి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. తెలుగింటి వంట రుచి చెప్పుకోవడానికి పులిహోర ఒక్కటి చాలు. ఇలా కల్నరీ సర్వేలో స్టడీ చేయబోయే మన వంటకాలు చాలా ఉన్నాయి. ప్రపంచం బిజీగా మారింది. క్షణం తీరికలేని బిజీ వరల్డ్ లో బతుకుతున్నాడు మనిషి. ఒకప్పుడు వంట వార్పులతో కళకళ్లాడే ఇళ్లు ఇప్పుడు మినిట్ మేడ్ నూడిల్స్, ఆర్డర్స్ మీద తెచ్చే ఫుడ్ ఐటమ్స్ పై ఆధారపడుతున్నాయి. తినే తిండిలో చాలా మార్పులు వచ్చాయి. ఓ 20 ఏళ్ల క్రితం ఉన్న వంటకాలు చాలా వరకు తెరమరుగయ్యాయి. హైదరాబాద్ బిర్యానీ తెలంగాణలో భాగమైపోయింది. మొగలాయుల కాలంలో ఇండియాకొచ్చి సెటిల్ అయింది. హలీం లాంటి అరుదైన వంటకాలకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఇక నాటుకోడి పులుసు, చేపల పులుసు లాంటి నాన్ వెజ్ ఐటమ్స్ కు తిరిగే లేదు. ఒక హైదరాబాదీ బిర్యానీలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఒక్కో రెస్టారెంట్ది ఒక్కో ఫ్లేవర్ తో కూడిన టేస్ట్. బిర్యానీలో నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయలతో నంజుకుని తింటుంటే దాని టేస్టే వేరంటుంటారు భోజన ప్రియులు. పులిహోరలోనూ చాలా వెరైటీస్ ఉన్నాయి. చింతపండుతో చేస్తే ఒక రకమైన టేస్ట్, నిమ్మరసంతో చేస్తే మరో రకం టేస్ట్. పల్లీలతో మిక్స్ చేసిన పులిహోరను చూస్తేనే నోరూరుతుంది, ఇక తింటే వావ్ అనాల్సిందే. కోడిగుడ్డు కూర, పచ్చి పులుసు, ముద్దపప్పు, నాటుకోడి ఫ్రై లాంటి తెలంగాణ మార్కు వంటకాలెన్నో. తెలంగాణ వంటల్లో ఉప్పు, కారం, పసుపుతో పాటు అల్లం వెల్లుల్లి, ఘాటైన మసాలాలు కామన్. కానీ అవి వేసే తీరు, వంటకాలను వేయించే తీరుతోనే వాటి టేస్ట్ ఉంటుంది. సేమియా ఉప్మా, పెసరట్టు ఉప్మా, జీడిపప్పు ఉప్మా, పుల్కాలు, రోటీలు, ఆనియన్, మసాలా దోశలు, ఇడ్లీలు, పరాటాలు, చపాతీ లాంటి ఎన్నో రకాల టిఫిన్స్. అల్పాహారంలోనూ ఒక్కో వంటకానిది ఒక్కో రకం వెరైటీ. తెలంగాణ వంటకాల్లో పవర్ ఉంటుంది, పౌరుషం ఉంటుంది, నాలుక నంటగానే రుచిస్తుంటుంది.
అసలు సిస్సులు తెలంగాణ ప్రాంతపు వంట సేవల పాయసం రుచి చూస్తే సరిపోదు. మసాలా పూరి తింటే మనస్సు నిండదు, మరి కాస్త తప్పక కావాలనిపిస్తుంది. ఆనపగింజ కుడుములు, వరెవా అనిపించే వాక్కాయ ఆవకాయ, చేమకూర బడీలు, పూర్ణం కట్టుచారు, ఇలా చెప్పుకుంటూ పోతే నోరూరించే తెలంగాణ రుచులకు లెక్కే లేదు. తెలంగాణ రుచుల్ని కల్నరీ సర్వే డాక్యుమెంటరీ రూపాన్ని ఇవ్వబోతోంది. త్వరలో మీ ఇంటికొస్తాం, మీ వంటింటికొస్తాం అంటున్నారు కల్నరీ ఎక్స్పర్ట్స్. తెలుగింటి వంటల టేస్ట్ చేసి వంట ఎలా చేస్తారో తెలుసుకోబోతున్నారు. వాటిలో బిర్యానీ, పులిహోరాలే కాదు, పునుగులు, ఊతప్పం, గోంగూర చికెన్, హలీం, సాంబార్ లాంటివి చాలానే ఉన్నాయి. అవేంటో, మన వంటల స్పెషాలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో వందల్లో వెరైటీస్. తెలంగాణలో హైదరాబాదీ బిర్యానీ ఫేమస్. ఆంధ్రాలో కొర్రమేను పులుసు, పీతల ఇగురు, రొయ్యల వేపుడు, పులావ్, మజ్జిగ చారు, మామిడికాయ పులిహోర, అరటికాయ బజ్జీలు, పునుకులు, బూరెలు, గోంగూర చికెన్, గోంగూర మటన్, మటన్ మామిడికాయ, చికెన్ చింత చిగురు, అల్లం పచ్చడి, గుమ్మడికాయ వడియాలు, పొట్లకాయ ఇగురు, దోసకాయ పచ్చడి, ఊరమిరపకాయలు, ఇలాంటి వెరైటీస్ ఎన్నో. రాయలసీమకెళితే ఉగ్గాని బజ్జీ, రాగి ముద్ద, నాటుకోడి కూర, తలకాయ కూర లాంటివి స్పైసీగా ఉంటాయి. ఇవే కాదు, మెంతి పెట్టిన కూర, ఉల్లికారం, ఉప్పిండి, బెల్లం పులుసు, జిల్లాల్లో స్వీట్లు, పొంగలి, బొబ్బట్లు లాంటి వెరైటీస్ ఎన్నో. చిరుతిళ్లలోనూ చాలా వెరైటీస్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే తమిళనాడు సాంబార్ ఇడ్లీ, కర్ణాటకలో మైసూర్ బజ్జీ, మహారాష్ట్రలో వడాపావ్, ఢిల్లీలో ఆలూ పరాటా, ఇలాంటివి చాలా ఫేమస్. దేశవ్యాప్తంగా ఒక్కో ప్రాంతానికి వంటల్లో ఒక్కో రకమైన ఐడెంటిటీ ఉంది. వెస్ట్రన్ కల్చర్తో నూడిల్స్, పిజ్జా, బర్గర్లు లాంటివి వచ్చి చేరాయి. దాంతో చాలా వంటకాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని స్వరూపం మార్చుకుని వేరే వేరే వెరైటీల్లో ముందుకొస్తున్నాయి. భారతదేశం అతిపెద్ద ధాన్యాగారం. ఎన్నో సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు ఇండియా. మిరప, నల్ల ఆవాలు, జీలకర్ర, పసుపు, మెంతులు, ధనియాలు, ఇంగువ, వాము, లవంగము, యాలకులు, సొంటి, దాల్చిన చెక్క, గులాబీ రేకులు, నల్ల మిరియాలు, తెల్ల నువ్వులు, గసగసాలు, పలావాకు, కుంకుమ పువ్వు, జల్జీరా, అనాస పువ్వు, ఎండు కొబ్బరి లాంటి ఎన్నో వెరైటీస్ దొరుకుతాయి. కిలోలకు కిలోలు వండేసి కస్టమర్స్ కు రోజంతా వడ్డిస్తుంటాయి హోటళ్లు. కట్టెల పొయ్యిలకు కాలం చెల్లిపోవడంతో గ్యాస్ వంటలతో జీవితం గడిపేస్తున్నాం మనం. మసాలా తయారు చేసుకోవడం టైం వేస్ట్ అని రెడీమేడ్ పేస్టులతో వంట పూర్తి చేసుకుంటాం. కానీ వంట చేసేది ఇలాగేనా? అసలు వంట చేసే సంప్రదాయం ఏంటి? ఎలా చేస్తే అసలు సిసలు టేస్ట్ వస్తుంది? కల్నరీ సర్వేలో తేల్చబోతున్న అసలు సంగతి ఇదే. ఒక్కో వంటకంలో కొన్ని రకాల దినుసుల్ని వాడటంతో ఘుమఘుమలే కాదు, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం సొంతమవుతాయి. ఇన్నాళ్లు ఎవరో చెబితేనో, పాకశాస్త్రంలో చేయి తిరిగిన వాళ్లు నేర్పిస్తేనో వంటలు తయారయ్యేవి. కానీ భారతీయ వంటకాలకు గ్లోబల్ ఇమేజ్ తీసుకొచ్చే లక్ష్యంతో కలినరీ సర్వే ఆఫ్ ఇండియా నడుం బిగించింది. టూరిజం మినిస్ట్రీ సహకారంతో సిఎస్ఐ దేశవ్యాప్తంగా సర్వే చేస్తోంది. ఇప్పటికే తెరమరుగైన వంటకాల్ని, ఇప్పుడున్న రెసిపీల్ని అన్నింటినీ డాక్యుమెంట్ల రూపంలో తయారు చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 2న ఏర్పడిన ఈ సంస్థ దేశవ్యాప్తంగా 20,000 వంటకాలపై అధ్యయనం చేస్తుంది. ప్రాంతాల వారీగా ఫేమస్ అయిన వంటకాల పుట్టు పూర్వోత్తరాలు, వండివార్చే తీరుపై లోతైన అధ్యయనం చేస్తుంది. హైదరాబాద్, వైజాగ్తో సహా మొత్తం 24 నగరాల్లో సిఎస్ఐ నిపుణులు పర్యటిస్తారు. వంటకాల మూలాల్లోకి వెళ్లి వాటి తయారీ విధానం ఎలా ఉందో రికార్డ్ చేస్తారట. ఫుడ్ ఐటమ్స్ లో వాడే దినుసులు, వంటకానికి వాడే పాత్రలపైన అధ్యయనం చేస్తారు. గ్యాస్ పొయ్యి మీద వండితే టేస్ట్ ఎలా ఉంటుంది, కట్టెల పొయ్యి మీద చేస్తే ఎలా ఉంటుంది అనే అంశాలను పరిశీలిస్తారు. అంతేకాదు, వడ్డించడానికి ముందు ఎంతసేపు ఉడికించాలి, ఎంతసేపు వండితే రుచి, పోషక విలువలు పూర్తిగా అందుతాయన్న దానిపైన సిఎస్ఐ అధ్యయనం చేస్తుందట. ఇప్పటి పరిస్థితులతో పాటు ఫ్యూచర్లోనూ ఈ వంటకాల తీరు ఎలా ఉండే ఛాన్స్ ఉందన్న దానిపైన నివేదిక రూపొందిస్తారట. భారతీయ వంటకాలన్నింటికీ డాక్యుమెంట్ల రూపం వచ్చాక వాటిని డిజిటలైజ్ చేసి ప్రపంచానికి అందిస్తుంది సర్వే సంస్థ. అంతేకాదు, విదేశీ టూరిస్టులను ఆకట్టుకునేందుకు దేశంలోని ప్రముఖ హోటళ్లన్నింటికీ ఆ వంటకాల వివరాల్ని అందిస్తారు. దేశవ్యాప్తంగా 24 నగరాల్లో కలినరీ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సిఎస్ఐ రెడీ అవుతోంది. పాపులర్ వంటకాల్ని ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలున్న వాళ్లు నోరూరించే వంటకాలు తినొచ్చో లేదో అన్న విషయాల్ని కూడా తేల్చి చెబుతారు. మొత్తానికి భారతీయ వంటకాలకు గ్లోబల్ బ్రాండ్ ఇమేజ్ ని తీసుకొచ్చేందుకు సిఎస్ఐ సిద్ధమైంది. ఇన్నాళ్లు ఫుడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా ఉన్నా దేశంలో ఆహార ప్రమాణాలు దారుణంగా పడిపోయాయి.
సిఎస్ఐ సర్వేతో పరిస్థితి ఏంటో తేలనుందన్న అంచనాలున్నాయి. ఇక వంటల పుస్తకాలు బంద్. మన ఊరు దాకా వస్తే గాని మన మార్కు వంటలేంటో చెప్పుకోవాల్సిన పని లేదు. కల్నరీ సర్వేలో తెలుసుకునే విశేషాలను ప్రపంచంలో అందరికీ అందుబాటులోకి తేబోతున్నారు. దీంతో మన వంటకాలకు గ్లోబల్ బ్రాండ్ వస్తుందంటున్నారు కల్నరీ నిపుణులు. ఇప్పటికే ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్న మన యోగా, మన వైద్యం లాగే మన వంటలకు కూడా అలాంటి స్పెషాలిటీ దక్కనుంది. ఇది V6 స్పాట్లైట్.